మా తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, మర్యాద, మైత్రి సంబంధాలు మొదలైనవన్నీ కూడా బలపడతాయి. జీవిత భాగస్వామికి కూడా చాలా వరకు అనుకూలమైన వాతావరణం లాంటిది ఏర్పడుతున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క వృత్తి విషయంలో కానీ, వారితో కలిపి చేసే వ్యాపార భాగస్వామి వ్యవహారాల్లో కానీ కొంత వాతావరణం సామాన్యమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే స్వార్థపూరిత నిర్ణయాలు లేకుండా భాగస్వామి వ్యవహారాల్లో అవతల వారు మీకు సక్రమంగా సహకరించినట్లయితే సమస్య లేకుండా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు అనేవి మీకు ఉంటాయి. మీరు ఎంత మీ సృజనాత్మకత ఉన్నప్పటికీ ఈ వ్యాపార భాగస్వామ్యంలో కానీ లేకపోతే ఈ భాగస్వామి వ్యవహారాల్లో కానీ ఈ రకమైన ఇబ్బందులు కనుక ఎదుర్కొన్నట్లయితే మీ ఆలోచనలు, క్రియేటివిటీ అక్కడే ఆగే అవకాశాలు ఉన్నాయి. కనుక వ్యాపారాలు కానీ లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ మీతో ఉండే భాగస్వాములు ఎవరైనా మీకు అనుకూలంగా ఉంటూ స్వార్థరహితంగా ఆలోచిస్తూ మీకు సహకరించినట్లయితే ఆశించిన ఫలితాలు మీరు పొందగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశిలో మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒకటి ఆత్మస్థైర్యం అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే శ్రమ అనేది అధికంగా పడతారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు అవకాశాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తికి సంబంధించిన విషయంలో ఒకటి, యాక్టివ్నెస్కి సంబంధించిన విషయంలో ఒకటి, అలాగే రక్త సంబంధమైన అనారోగ్యాలకు సంబంధించిన విషయాల్లోనూ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుగా అయితే జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. ప్రతి విషయంలోనూ శ్రమ అధికంగా ఉండడం, దాని యొక్క ఫలితం సామాన్యంగా ఉండడం బట్టి కొంత మానసిక చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఒకటి. అలాగే ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే తండ్రి మొదలగు వారితో వారి యొక్క ఆరోగ్యం, వారితో మీ యొక్క ఆలోచనలు, వారితో మీరు మాట్లాడే విధానంలో ఎలాంటి తొందరపాటుతనం లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సరి అయిన గైడెన్స్తో మీరు అనుకున్నవి సాధించగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మ ధనుసు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుసు రాశి వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కొంత ఎదురు చూసిన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ మీరు పెడదాం అనుకుంటున్న పెట్టుబడులు, అది ఇష్టపడిన వ్యక్తుల విషయంలో కావచ్చు, అంటే మీ సంతాన సంబంధమైన విషయాలలో పెట్టే పెట్టుబడులు కొంత మీకు ఎక్కువ ఆలోచనని క్రియేట్ చేస్తూ ముందుకు పెడతాయి. అలాగే దాంతోపాటుగా సంతానంతో కూడా, ఆత్మీయులతో, సంతానంతో, ఇష్టపడిన వ్యక్తులతో, ఆప్యాయం కలిగిన వ్యక్తులతో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఖర్చు పెట్టి కూడా ఘర్షణలతో ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని, ఉద్రిక్తతల్ని వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవాలి. ఆరోగ్య విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.